अब की बार 400 की पार अंटू देशव्याप्తంగా నినదిస్తోన్న బీజేపీ తెలంగాణలో డబుల్ డిజిట్ టార్గెట్ తోటి లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఎంపీ అభ్యర్థులతో ఎన్నికల ప్రచార వ్యూహాలపై కమలనాథులు హైదరాబాద్లో కీలక సమావేశం నిర్వహించారు. ఒక్కొక్కరితో విడివిడిగా రివ్యూ చేసి ఆయా స్థానాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు కైవసం చేసుకునే లక్ష్యంతో లోక్సభ ఎన్నికల సమరంలోకి దూకింది బీజేపీ. డబుల్ డిజిట్ టార్గెట్ గా ఇప్పటికే అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు. ఇదే తరుణంలో ఎన్నికల వ్యూహాలకు మరింత పదును పెట్టేలా హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఎంపీ అభ్యర్థులతో పార్టీ జాతీయ నేతలు సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్తో పాటు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ విడివిడిగా చర్చలు జరిపారు. లోక్సభ నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు, బూత్ లెవెల్ కోఆర్డినేషన్, కొత్త పాత నేతల మధ్య సమన్వయం పెంపొందించడంపై ఫోకస్ చేశారు. ప్రస్తుతం ఉన్న పరిణామాలను అనుకూలంగా మలుచుకోవడంతో పాటు గెలుపు కోసం ఎలాంటి కార్యాచరణతో వెళ్తున్నారు అనే విషయాలను అభ్యర్థుల నుంచి రాబట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ ను నమ్మి మోసపోయామన్న భావన ప్రజల్లో ఉందని, కాంగ్రెస్ వైఫల్యాలే ప్రచార అస్త్రాలవుతున్నాయని ఎంపీ అభ్యర్థులు నేతలకు వివరించారు. సభలు, సమావేశాల కంటే ప్రతి ఇంటికి వెళ్లి మోదీ పథకాలతో పొందుతున్న ప్రయోజనాలను వివరించాలని, ప్రతి ఓటరును బీజేపీ కార్యకర్తలు కలవాలని జాతీయ నేతలు ఎంపీ అభ్యర్థులకు సూచించారు. బీజేపీ పదాధికారుల సమావేశంలో కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ మాటల గారడీ చేస్తుందని ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఇక్కడ 17 సీట్లు గెలిస్తేనే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, కాబట్టి మాకు ఓటేయండి. 17 సీట్లు గెలిచే అవకాశం లేదు. రాహుల్ గాంధీ అయితే ఈ జన్మలో అసలు ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు. వచ్చే జన్మలో ఏమవుతాడో చెప్పలేం కదా. మరి ఆ యొక్క 6 గ్యారెంటీలు అమలు చేయలేమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. అదే ఢిల్లీ నుంచి డబ్బులు రావాలి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాలు గ్యారెంటీలు ఇచ్చుకుంటే ఢిల్లీ డబ్బులు ఇవ్వాల్సిందని చెప్పి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను గ్యారెంటీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి. పదాధికారుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 29 లోపు పార్లమెంట్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశం, ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 1 వరకు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 6న రాష్ట్ర వ్యాప్తంగా బూత్ లెవెల్ బ్రేక్ఫాస్ట్ బైఠక్ పేరుతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఒక్కో బూత్ లో కనీసం 370 కొత్త ఓట్లు వేయించాలని, దేశంలో సింగిల్ గా 370 ఎంపీ స్థానాలు సాధించాలి అనే పక్కా వ్యూహంతో వెళ్తోంది బీజేపీ.